శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. ఖండోబా. ఖండోబా అనే పేరు ఖడ్గా అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. ఖండోబా ఉపయోగించే ఆయుధం ఖడ్గం. రాక్షసులను సంహరించడానికి ఇక బా అనగా తండ్రి. ఖండరాయ అనగా ఖండోబా రాజు. ఖండేరావు అని అంటారు. ఇందులో పరలగ్నం రావు అనగా రాజు అని అర్థం. సంస్కృత గ్రంథాలలో ఖండోబా అనగా మార్తాండ భైరవుడు లేక సూర్యుడు. సూర్యదేవుడు, మార్తాండుడు, శివుడు కలిసిన రూపం భైరవుడు. మల్లరి లేదా మల్హరి అనే పదం మల్ల, అరి, శత్రువు కలసిన రూపం. దీని అర్థం మల్ల అనే రాక్షసుని యొక్క శత్రువు. మల్హరి మహాత్మ్య గ్రంథాలను బట్టి మార్తాండ భైరవుడు మల్ల యొక్క ధైర్యసాహసాలను మెచ్చుకుని తన పేరును మల్లరి, మల్ల యొక్క శత్రువు గా తీసుకున్నాడు. ఇతర నామాలలో మల్లన్న, మైలర అనేవి కూడా ఉన్నాయి. ఖండోబా కొన్నిసార్లు తెలంగాణలో మల్లన్నగాను, ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జున స్వామిగాను, కర్ణాటకలో మైలారగాను గుర్తించబడుతున్నాడు. ఖండోబా అనే పేరు ఖడ్గా అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. ఖండోబా ఉపయోగించే ఆయుధం ఖడ్గం. రాక్షసులను సంహరించడానికి ఇక బా అనగా తండ్రి. ఖండరాయ అనగా ఖండోబా రాజు. ఖండేరావు అని అంటారు. ఇందులో పరలగ్నం రావు అనగా రాజు అని అర్థం. సంస్కృత గ్రంథాలలో ఖండోబా అనగా మార్తాండ భైరవుడు లేక సూర్యుడు. సూర్యదేవుడు, మార్తాండుడు, శివుడు కలిసిన రూపం భైరవుడు. మల్లరి లేదా మల్హరి అనే పదం మల్ల, అరి, శత్రువు కలసిన రూపం. దీని అర్థం మల్ల అనే రాక్షసుని యొక్క శత్రువు. మల్హరి మహాత్మ్య గ్రంథాలను బట్టి మార్తాండ భైరవుడు మల్ల యొక్క ధైర్యసాహసాలను మెచ్చుకుని తన పేరును మల్లరి, మల్ల యొక్క శత్రువు గా తీసుకున్నాడు. ఇతర నామాలలో మల్లన్న, మైలర అనేవి కూడా ఉన్నాయి. ఖండోబా కొన్నిసార్లు తెలంగాణలో మల్లన్నగాను, ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జున స్వామిగాను, కర్ణాటకలో మైలారగాను గుర్తించబడుతున్నాడు. ఖండోబా భార్యలలో మల్సా హిందూ దేవతలైన మోహిని, పార్వతి యొక్క ఉమ్మడి అవతారంగా చెబుతారు. ఆమె ధనికుడైన వ్యాపారి అయిన తీర్మా సెట్కు కుమార్తెగా జన్మించింది. దేవుని ఆదేశాల మేరకు ఖండోబా తీర్మర్ సేట్ కలలో కనిపించాడు. అతను కుమార్తెను ఖండోబా పుష్య పౌర్ణమి నాడు వివాహం చేసుకున్నాడు. ఆ కార్యక్రమంలో 2 శివలింగాలు కనిపించాయి. ఈ కార్యక్రమాన్ని వార్షిక పండుగగా ప్రతి పుష్య పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఖండోబా భార్యలలో రెండవది బనై దేవరాజు ఇంద్రుని కుమార్తెగా చెబుతారు. క్రోధితుడైన ఇంద్రుడు ఈమెను భూమిపై వదిలివేసినప్పుడు యాదవులకు దొరుకుతుంది. ఆమె పెరిగి పెద్దదైన తరువాత ఆమెకు జరూరి వద్ద వివాహమవుతుందని జ్యోతిషం చెబుతారు. అక్కడ ఆమె ఖండోబాతో ప్రేమలో పడుతుంది. అతను మొదటి భార్య మల్సాతో చదరంగం ఆడుతున్నప్పుడు అందులో ఓడిపోయినందున 12 సంవత్సరాలు దూరంగా ఉంటాడు. అతను గొర్రెల కాపరి యొక్క మారువేషంలో పాల్గొని బనాయి తండ్రికి సేవలను ప్రారంభించాడు. ఒకరోజు ఖండోబా మందలోని అన్ని గొర్రెలను, మేకలను చంపుతాడు. బనై తండ్రి తన కుమార్తెను వివాహం చేస్తే అన్నింటినీ మరల బతికిస్తానని చెబుతాడు. అయిష్టంగా అతను వివాహానికి అంగీకరిస్తాడు. వివాహం జరిగిన తరువాత తన నిజ రూపాన్ని అతనుకు తెలియజేస్తాడు. ఇంటికి వచ్చిన తరువాత మొదటి భార్య మల్సా ఖండోబా రెండవ వివాహాన్ని వ్యతిరేకిస్తుంది. భార్యల తగవులను పరిష్కరించడానికి ఖండోబా కొండ యొక్క పై భాగాన్ని మల్సాకు, దిగువ భాగాన్ని బనై కి ఇస్తాడు. అందువలన కొండపై భాగంలో ఖండోబాతో పాటు అతని పెద్ద భార్య మల్సాతో కూడిన విగ్రహాలు ఉంటాయి. కొండ దిగువ భాగంలో గల విగ్రహాలలో అతని రెండవ భార్యతో పాటు దర్శనమిస్తాడు. మహారాష్ట్రలో శివుని అసలు రూపంలో ఆరాధిస్తారు. మహారాష్ట్రలోని కొన్ని కులాలలో శివుని అవతారంగా ఖండోబాను ఆరాధిస్తారు. మహారాష్ట్రలో ముఖ్యమైన కులదైవంగా ఖండోబాను భావిస్తుంటారు. దక్కను పీఠభూమిలో ఆరాధిస్తున్న దేవతలలో ఎక్కువ మంది కొలుస్తున్న ముఖ్యమైన దైవం ఖండోబా. హిందువులలో మరాఠీలు ఎక్కువగా ఖండోబాను కొలుస్తుంటారు. కొన్ని బ్రాహ్మణ కులాలు, బోయలు, అడవులలో వేటగాళ్లు, వైశ్య జాతివారైన బనియాలు లేదా బనజిగలు లేదా బలిజలు, శూద్యులు ఖండోబాను యోధుడు, వ్యవసాయం,
పశుపోషణకు సంబంధించిన దైవంగా భావిస్తారు. దక్కన్లోని మరాఠాలు, గునాబీలు, డంగర్ యాదవులు, గ్రామ రక్షకులు, రమోషీ కాపలాదారులు వంటి గుర్తించబడని గిరిజనులకు ఖండోబా సంప్రదాయం ప్రధానంగా రైతు వర్గాలను కలిగి ఉంటుంది. పూర్వం అంటరానివారుగా భావించిన మహార్లు, మంగ్లు, బోయవాళ్లు, తోటమాలి, దర్జీ వృత్తివారు, కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది ముస్లింలు కూడా ఖండోబాను ఆరాధిస్తారు. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.